నమస్కారం. ఫిల్మ్ నగర్ భోగట్టా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆయన మెగాస్టార్ చిరంజీవి, హరిప్రసాద్, నారాయణరావులతో కలిసి ఒకే గదిలో ఉన్నారు. 45 తమిళ చిత్రాల్లో నటించి తమిళుల్ని మెప్పించిన నటుడయ్యారు. నటీమణి రాధికతో కలిసి 18 చిత్రాల్లో నటించారు. నటుడిగా తనదైన ముద్ర వేసిన పాత్రల్ని పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు. యముడికి మొగుడు లాంటి సూపర్ హిట్ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా పనిచేశారు. ఆయనే సుధాకర్. ప్రస్తుతం ఆయన్ని అందరూ కమెడియన్ సుధాకర్ అని వ్యవహరిస్తున్నారు కానీ నిజానికి సుధాకర్ హీరోగా అటు తమిళ ప్రేక్షకుల్ని ఇటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. నిర్మాతగానూ పనిచేశారు. అయితే చాలా కాలం క్రితమే కనుమరుగైపోయిన సుధాకర్ ఆ మధ్య హఠాత్తుగా అనారోగ్యంతో కోమాలోకి వెళ్లడంతో మళ్లీ వెలుగులోకి వచ్చారు. ఆయన నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే 1959 సంవత్సరం మే 18వ తేదీన బేతా కటాక్షమ్మ గంగమాల రత్నం దంపతులకు కర్నూలు జిల్లా కోవెలకుంటలో 7వ సంతానంగా జన్మించారు సుధాకర్. ఆయనకు 6 అన్నయ్యలు. నిజానికి బేతా గంగమాల రత్నం స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. సుధాకర్ తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్ కావడంతో ఉద్యోగరీత్యా రాష్ట్రమంతా తిరిగేవారు. ఈ క్రమంలో కోవెలకుంటలో ఉన్నప్పుడు సుధాకర్ జన్మించారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా కోడుమూరు, ఆదోని, కర్నూలు, బోధన్, కాకినాడ ప్రాంతాలకు వెళ్ళగా సుధాకర్ బాల్యమంతా ఆయా ప్రాంతాల్లో గడిచింది. ఏలూరులో ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న సుధాకర్ గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చదువుకున్నారు. 1978, 1980 సంవత్సరాల మధ్యకాలంలో తమిళ చిత్రాల్లో నటిస్తూ హీరోగా ఓ వెలుగు వెలిగారు సుధాకర్. ఆ తర్వాత తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే మేనరిజంతో కొంతకాలం పాటు ఉర్రూతలూగించారు. అయితే క్రమంగా సినీ రంగానికి దూరమైన సుధాకర్ అనారోగ్యం కారణంగా 2010 సంవత్సరం జూలై 4వ తేదీన కోమాలకు వెళ్లడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత కొన్ని టీవీ ఛానల్స్ ఈవెంట్స్లోనూ ఇంటర్వ్యూల్లోనూ కనిపించారు సుధాకర్. లక్ష్మీకుమార్ని వివాహమాడిన బేతా సుధాకర్కి మైఖేల్ బెన్నీ అనే ఒక కొడుకు ఉన్నారు. హీరోగా తెరంగేట్రం చేయాలనే కోరిక బెన్నీకి, కొడుకుని హీరోగా చూడాలని సుధాకర్కి ఉంది. ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.